దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన మన ధ్యానాంశము పాత నిబంధన పాఠ్యభాగము రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనము. ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. మరి ఆ దినములలో యోధారాజు అయినటువంటి హిజ్కియాకు మరణకరమైన రోగము సంభవించింది. మరి అప్పుడు ఆమోజు కుమారుడైన యెషయాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై, నువ్వు నా సేవకుడైన హిజ్కియా యొద్దకు వెళ్ళి, మరి నీవు మరణమైపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు ఇక బ్రతకవు అని మరి చెప్పినప్పుడు ఆ మాటను తీసుకెళ్ళి హిజ్కియాకు మరి యెషయా గారు చెప్పినట్లుగా మనం చూస్తాం. వెంటనే దేవా యెహోవా, మరి నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో నీకు తెలీదా ప్రభువా అని కన్నీళ్లు విడుచుచు మోకరించి ప్రార్థన చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అద్భుతాలు చేసే దేవుడు. మరి వెంటనే కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు వెంటనే ఆ ప్రార్థన అంగీకరించి, ఇంకా యెషయా గారు నడిమిసాలలో ఉండగానే అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. నడిమిసాలలో ఉండగానే మరలా యెషయా దగ్గరికి దేవుని వాక్కు వచ్చి, నువ్వు వెళ్ళు, మరి నా సేవకుని నేను మరి బ్రతకనిస్తాను, 15 సంవత్సరాలు ఇంకా హిజ్కియాకు ఆయుష్ను నేను దయచేస్తున్నానని చెప్పినప్పుడు వెంటనే మరలా వెళ్ళి, మరి దావీదు దేవుడు మరి నీకు కృప చూపి ఉన్నాడు, నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, అలాగే అష్షూరు రాజు నీ దగ్గరికి రాడు అని చెప్పినప్పుడు మరి హిజ్కియా ఎంతో సంతోషించినట్లుగా మనం చూస్తాం. ఆ పుండు తగ్గిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు మరి ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు, ప్రవక్తల ద్వారా సేవకుల ద్వారా మరి మనతో మాట్లాడే దేవుడు. అలా మాట్లాడుతున్నప్పుడు లోబడి మన హృదయాన్ని మరి కఠినపరుచుకోకుండా మరి దేవునికి ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. త్వరితగతిన మరి ఆయన జవాబు ఇచ్చే దేవుడు. నువ్వు బాధలో ఉన్నావా, మరి సమస్యలో నలిగిపోతున్నావా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ నీ దేవుడు నీకు జవాబును దయచేసే దేవుడు. మరి వ్యాధి బాధలు మరి మనల్ని ఆవరించి ఉన్న మరి ఆ జాలిగల దేవుడు, ఆ కృపగల దేవుడు మనందరి ప్రార్థన అంగీకరించే దేవుడు. కానీ మరి ఆయనకి ఇష్టమైన వారిగా ఆయనకి ఇష్టమైన ప్రార్థన మనం చేయాలి, నీతి కలిగి జీవించాలి. మరి అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు వెంటనే జవాబును దయచేసే దేవుడు. కన్నీటి ప్రార్థనతో మరి